ఇంటిలో పాత కిచెన్ ప్లాట్ఫామ్ మార్చుకోవాలనుకుంటే ఆ రోజుల్లో పాత బండలు కడగడానికి తుడవడానికి కష్టంగా ఉన్న ఆ బండను మార్చుకోవాలంటే ఏది ఎలా చేయించుకోవాలంటే తర్వాత మనకు ఏ రకమైన అసౌకర్యము కడగడానికి తుడవడానికి ఇబ్బంది లేకుండా వంట పాత్రలు ఉడికే అన్నం కానీ ఆ ఉడికే కూరలు కానీ మన కంటికి కనపడేలాగా ఎత్తు లేకుండా చూసుకోవాలి. మేమేం చేసామంటే ఎలాగో పగిలిపోయిన బండ కాబట్టి దాన్ని తీసాం కాబట్టి ప్లాట్ఫామ్ ఎంత ఎత్తు ఉందో చెక్ చేసుకొని 28 నుంచి 30 అంగుళాలు ఎత్తు ఉండేలాగా చూసుకొని వేసాము. 30 ఇంచులు అంటే 2.5 అడుగులు ఎత్తు. ఈ 2.5 అడుగులు ఎత్తు కనుక ఉంటే సిలిండర్ పెట్టుకోవడానికి లోపల ఈజీగా ఉంటుంది బండ కింద. అలాగే దాని మీద వంట చేసుకోవడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇల్లు పాతది కాబట్టి గ్రానైట్ లాంటి కాస్ట్లీవి కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత పడగొట్టే ఇల్లు కాబట్టి ఉన్న దాంట్లో ఈ నల్ల పాలిష్ బండ అయితే ఖర్చు తక్కువ, టైల్స్తో పోల్చుకున్న సగం ధరకే బండ కొనేయచ్చు. దీనికి సింకు, అందులో కడిగిన నీళ్ళు పైప్ ద్వారా కనెక్షన్ చేసి దానికి నేరుగా డ్రైనేజ్ పైప్కి కనెక్షన్ చేసాం. సింకు నీళ్ళు కూడా స్మెల్ రాకుండా నాని డ్రాప్ పెట్టాం. నాని డ్రాప్ అంటే చివరిగా చల్లే మంచినీళ్ళు మాత్రమే స్టోరేజ్ అవుతాయి. అంతకుముందు చల్లిన వృధాగా ఆ మురికి నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళు చల్లేస్తే అవన్నీ కొట్టుకుపోయి కేవలం నిల్వ మాత్రం మామూలు నీళ్ళు, మంచినీళ్ళు, మనం చల్లిన నీళ్ళు మాత్రమే నిల్వ ఉంటాయి. అందువల్ల మనకు ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏమంటే కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించి అన్ని బండలు కూడా ఎప్పటికైనా తీసుకొని రీయూజ్ కోసం రిమూవ్ చేసి వాడుకునేలాగా చేసాం. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఈ ప్రతి బండ ప్రతి సింకు పనికొచ్చేలాగా యూజ్ చేసాం. కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు: బండ ఎత్తు 28 నుంచి 30 అంగుళాలు, సింక్ పైప్ కనెక్షన్ చేసుకోవడానికి నాని డ్రాపు, అండ్ దెన్ ప్రతి బండ కూడా ఎప్పుడు రిమూవ్ చేసినా ఈజీగా వచ్చేలాగా ఉండాలి. రెండోసారి మీకు అది ఉపయోగపడేలాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం పాత ఇల్లు అయితే తక్కువ ఖర్చుతోటనే చేసుకోవచ్చు. సైడ్ చిట్లిన నీళ్లు కూడా గోడకు ఎక్కడ చిట్లకుండా